హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా అయితే సోషల్ మీడియాలో ఒక ప్రాజెక్ట్ గురించి అయితే చాలా వైరల్గా అవుతుంది. సో దాని గురించి అయితే ఇవాళ చెప్పబోతున్నాను అనమాట. ఘట్కేసర్కి దగ్గరలో మనకు 72 ఫ్లోర్స్తో ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. ఇదండి లొకేషను. సో దీని పేరు వచ్చేసరికి మనకు డాన్సింగ్ డఫోడిల్స్ అనమాట. ఇది మనకు ఘట్కేసర్ దగ్గర అయితే మనకు ఎమన్పేట్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఇలా ఉంటుందన్నమాట. ఒక సర్క్యులర్ షేప్లో ఒక డాన్సింగ్ బిల్డింగ్ లాగా అయితే ఉంటుంది. సింగిల్ టవర్ అయితే ఉంటుంది. 5.8 ఏకర్స్లో 568 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. సింగిల్ టవర్ అయితే ఉంటుందండి. ఏకర్కి 98 ఫ్లాట్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయన్నమాట. రీసెంట్గా అయితే ఫైర్ ఎన్ఓసికి అప్లై చేయడం వల్ల ఇది మార్కెట్లోకి అయితే దీని ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈస్ట్ హైదరాబాద్లో నెవర్ బిఫోర్ ఫస్ట్ అనమాట. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇదొక ఐకానిక్ టవర్ అయితే ఉంటుందన్నమాట. 72 ఫ్లోర్స్లో అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ సైజెస్ 1890 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 1930 ఎస్ఎఫ్టీ దాకా అయితే మనకు సూపర్ బిల్టప్ ఏరియా అయితే వస్తుంది. అలాగే 274 అపార్ట్మెంట్స్ చూస్తే 4 BHKs అయితే ఉంటాయండి. దీని సైజు 2735 నుంచి మనకు 2992 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఘట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 అండి. దీనికి ఆపోజిట్లోని మనకు శ్రీనిధి యూనివర్సిటీ అయితే వస్తుంది. మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లో ఇక్కడ మీరు చూస్తుంది శ్రీనిధి యూనివర్సిటీ అనమాట. సో దీనికి దగ్గర అయితే ఉంటుంది. సో మనకు నియర్ బై చూసినట్లయితే ఇక్కడ ఇది పోచారం ఐటీ సెజ్ అండి. సో ఈ ఐటీ సెజ్లో ఆల్రెడీ ఈ మైండ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏఎస్బీలో అలా స్ప్రింగ్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది సింగపూర్ టౌన్షిప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా నియర్ బై చూసినట్లయితే బిగ్గెస్ట్ క్యాంపస్ అయిన ఇన్ఫోసిస్ క్యాంపస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్ఫోసిస్ సెజ్ క్యాంపస్. అలాగే దీని పక్కన ఇది phase 2 ఇన్ఫోసిస్ క్యాంపస్ అనమాట. సో ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా మనకు ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా అయితే ఉంటుందండి. ఈస్ట్ హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్టు 72 ఫ్లోర్స్లో రావడం అయితే ఇదొక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంకా 72 ఫ్లోర్స్ అయితే మనకి ఎక్కడ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అది కూడాను ఈస్ట్ హైదరాబాద్ ఘట్కేసర్కి ఓఆర్ఆర్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే రాబోవడం వల్ల ఇది కొంత హైప్నైతే ఉందన్నమాట ప్రాజెక్టు. సో ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే చూడొచ్చు అనమాట. ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా అయిన ఆర్కిటెక్చర్ అయితే ఉంటుందండి. సో దీని యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుందని దాని గురించి ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే ఎలివేషన్ అయితే ఉంటుందండి. ఇది సన్ రైజ్ వ్యూ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు చూడొచ్చు. సో దీంట్లో 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. సో అలాగే 692 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు 98 ఫ్లాట్స్ పర్ ఏకర్ అయితే ఉంటుంది. దీని మాస్టర్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. టాప్లో మనకు హెలిప్యాడ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క ఫ్లోర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయండి. 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి. 3 and 4 BHK కాంబినేషన్ అయితే ఉంటుంది. సో దీని రిలేటెడ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన తర్వాత అయితే నేను దీని రిలేటెడ్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.